కత్తి మీద సాములా ఉంటుంది. ఫెయిల్యూర్లను ఫేస్ చేస్తూనే విజయం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. గతాన్ని దాచిపెట్టలేం, భవిష్యత్తుని వదులుకోలేం. అలాంటి సందర్భాల్లో మరి ముఖ్యంగా ప్రమోషన్లలో ఈ సిచ్యువేషన్ని దాటేదేలా అని అంటారా? రీసెంట్ టైమ్స్ లో అంజలిని జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుందని అంటున్నారు జనాలు. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండి కాస్త గ్లామర్ టచ్ యాడ్ అయితే చాలనుకున్న ప్రతిసారి మేకర్స్ ఫస్ట్ ఆప్షన్ అంజలి. గలగలా తెలుగు మాట్లాడే అమ్మాయి స్క్రీన్ మీద క్యారెక్టర్లో ఇలా ఒదిగిపోతుంది అన్న పేరు తెచ్చుకున్నారు అంజలి. శంకర్ సినిమా గేమ్ చేంజర్లో చెర్రీ పక్కన ఛాన్స్ కూడా అలా వచ్చింది. గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి మీరేమనుకుంటున్నారు అనే మాట ఎదురైంది అంజలికి. కెప్టెన్ తనకిచ్చిన బాధ్యతను నటిగా శ్రద్ధగా నెరవేర్చుతారని చెప్పేశారు అంజలి. అంతేకాదండోయ్, కొన్ని సినిమాల్లో పాత్రల్ని బాగా నమ్ముతుంటాం. అలాంటి వాటిలో గేమ్ చేంజర్ ఒకటి. నాతో మాట్లాడిన వారు చాలా మంది మంచి సినిమా అన్నారు, నాకది చాలు అని తన వర్షన్ ని పర్ఫెక్ట్ గా చెప్పేశారు ఈ బ్యూటీ. ఆమె పుష్కరం క్రితం నటించిన మదగజరాజా తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. త్వరలోనే ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ ప్రమోషన్స్ కోసమే మళ్లీ మీడియా ముందుకొచ్చేస్తున్నారు అంజలి. అన్నట్టు ఆమె నటించిన సినిమాల్లో రిలీజ్ కి ఏ సినిమా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అడిగితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు గురించే చెప్పేస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్ గా దిల్ రాజు తోనూ ఆ మూవీని రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేశారట. సో అంత క్రేజ్ ఉంది కాబట్టి అతి త్వరలో ఆ సినిమా రిలీజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు నెటిజన్లు. మిగిలిన వారి సంగతేమో కానీ నాకు మాత్రం సంక్రాంతి చాలా స్పెషల్ అని తెగ సంబరపడిపోతున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటిదాకా ఈ విషయం మీద నేను ఫోకస్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో చేయాలనిపిస్తోందంటున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ వరలక్ష్మికి కలిసి వచ్చిన పొంగల్ సీజన్ సంగతులేంటి చూసేద్దాం పదండి. 2025 పొంగల్ రేస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారన్న సంగతి చాలా మందికి అసలు గుర్తే లేదు, అసలు నోటీస్ కూడా చేయలేదు. కానీ వరలక్ష్మి వచ్చేశారు, గెలిచేశారు. గెలుపును కొనసాగించడానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మదగజరాజా మూవీ గురించే. దాదాపు పుష్కరం క్రితం ఆమె నటించిన ఈ సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సంక్రాంతికి కోలీవుడ్ లో హిట్ కొట్టిన వరలక్ష్మి లాస్ట్ ఇయర్ తెలుగులో కూడా సాలిడ్ హిట్ అందుకున్నారు. ఎస్, లాస్ట్ ఇయర్ హనుమాన్ సినిమాలో తేజ సజ్జాకి సిస్టర్ రోల్ చేశారు వరు. ఈ మూవీతోనే పాన్ ఇండియా ఆడియన్స్ అటెన్షన్ తెచ్చుకున్నారు. అంతకుముందు బాలకృష్ణ సిస్టర్ గా వీరసింహారెడ్డితోనూ మెప్పించారు. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా సినిమాకు చాలా ప్లస్ అయింది. నందమూరి ఫ్యాన్స్ అందరూ ఆడపడుచులా ట్వీట్ చేశారు వరలక్ష్మి శరత్ కుమార్ని. సినిమాల రిలీజ్లు మన చేతిలో ఉండవు, కానీ వరుసగా 3 ఏళ్లు సంక్రాంతికి హిట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫర్దర్ గా కూడా తప్పకుండా పొంగల్ రేస్ లో ఉండడానికి ట్రై చేస్తారంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు వారు. జనవరిలో సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ అద్భుతంగా పండిందనే అంటున్నారు క్రిటిక్స్. సంక్రాంతి సినిమాలతో హీరోయిన్లు ఫుల్ ఖుషీగా ఉన్నారనేది అందరికీ ఆనందం పంచుతున్న మాట. రీసెంట్ టైమ్స్ లో పండక్కి ఇంత గ్లామర్ చూడలేదనే అంటున్నారు ఆడియన్స్. ఎస్, మనం కూడా ఫస్ట్ మంత్ గ్లామర్ రివ్యూ చూసేద్దాం పదండి. దబడి దిబడి అంటూ డాకు మహారాజ్ తో హల్చల్ చేశారు ఊర్వశి రౌటేలా. బాలయ్య సినిమాతో సౌత్ లో సాలిడ్ హిట్ అందుకున్న ఊర్వశి ఆనందానికి అవధులు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే సిసలైన సంక్రాంతి సెలబ్రేషన్ చూసేశారు ఊర్వశి. తెలుగింటి ఆడపడుచు ఐశ్వర్య రాజేష్ కి కూడా ఈ ఏడాది చాలా స్పెషల్. గోదారి గట్టు మీద రామచిలుక మన ఐశ్వర్య అంటూ స్పెషల్ అప్లాజ్ అందుకున్నారు. వెంకటేష్ తో ఆమె జోడీ కట్టిన సినిమా సంక్రాంతికొస్తున్నాం. ఈ మూవీలో వెంకీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించారు మీనాక్షి చౌదరి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారంతో షురూ చేసిన సక్సెస్ జర్నీని ఈ సినిమా దాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మీను. డాకు మహారాజ్ తో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు గేమ్ చేంజర్లో అంజలి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎటొచ్చి జస్ట్ గ్లామర్ డాల్ ఇమేజ్ తో సరిపెట్టుకున్నది మాత్రం కియారానే. నానా హైరానా అంటూ మూవీ రిలీజ్ కు ముందు హైప్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ మూవీ తర్వాత మాత్రం పెద్దగా ప్రశంసలు అందుకోలేకపోయారు. అడిషనల్ గా జనవరిలోనూ ప్రేక్షకులతో కిసిక్ అనిపించేశారు శ్రీలీల. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ సంక్రాంతి రేస్ లో సందడి చేసింది. అలా శ్రీవల్లి రష్మికతో పాటు కిసిక్ బ్యూటీ శ్రీలీల కూడా పండక్కి ప్రేక్షకుల్ని పలకరించేశారు. సో ఇలా ఈ జనవరి జనాలకి గ్లామర్ మీల్స్ వడ్డించేసిందన్నమాట. అచిత్ పిఆర్ టీమ్ ని మార్చేశారా? ఇన్నాళ్ళు లేని చరిష్మా ఆయనకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఎందుకు ఊపందుకుంది? అచిత్ కెరియర్ లో ఏదో జరుగుతోంది. ఒకటి, ఆయనంతటా ఆయనే యాక్టివ్ అయ్యారా, లేకుంటే ఎవరో వెనక నుంచి ఆపరేట్ చేస్తున్నారా? ఈ మాటలు తరచూ వినిపిస్తున్న ఇండస్ట్రీలో. రీసెంట్ గా తమిళనాడు నుంచి పద్మభూషణ్ కి ఎంపికయ్యారు తలా అజిత్ కుమార్. ఆ మధ్య రేసింగ్ లో గెలిచి ప్యాషన్ ఉంటే చాలు, కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్ గా విజయం వరుస్తుందని ప్రూవ్ చేశారు అజిత్. ఇప్పుడు ఫ్యాన్స్ కి ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నార్మల్ టైమ్స్ లో సోషల్ మీడియాలో దుమ్ము రేపే అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు రియల్ గా ఫెస్టివ్ మోడ్ లో ఉన్నారు. ఈ ఏడాదంతా ఈ సంబరాలు ఇలాగే కంటిన్యూ చెయ్యాలి అన్నది వారి కల.
అయితే సినిమాలకు ముందు అజిత్ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్న రిక్వెస్ట్లు అందుతున్నాయి. మనం కాదు, మన పనే మాట్లాడాలి అన్నది తన సిద్ధాంతం అంటారు అజిత్. ముందు నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, ఫలితం తప్పకుండా పాజిటివ్ గా ఉంటుందని చాలాసార్లు ఫ్యాన్స్ కు సజెస్ట్ చేస్తూ ఉంటారు తల. ఈ ఏడాది ఆయన నటించిన 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి విడాముయర్చి. తెలుగులో ఇదే సినిమా పట్టుదల పేరుతో విడుదల కాబోతోంది. ఆల్రెడీ రచ్చ గెలిచిన అజిత్ ఈ ఏడాది ఇండస్ట్రీలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా నార్త్ లో కూడా ఢంకా బజాయించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మీరందరూ ఇప్పుడు వెళ్తున్నారు, నేను ఎప్పుడో వెళ్ళొచ్చాను అండం కన్నా వెళ్తూ వస్తూ ఉన్నాను అని అండం బెటర్ అంటూ ఓన్ వర్షన్ ని కాస్త స్ట్రాంగ్ గానే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఇంతకీ ఆమె వెళ్ళిందెక్కడికి, వచ్చిందెక్కడి నుంచి చూద్దాం పదండి. కృతి సనన్ మనకి కొత్తేం కాదు. అప్పుడెప్పుడో నాగ చైతన్యతోనూ ఆ వెంటనే మహేష్ బాబుతోనూ నటించేశారు. ఆమె ఫస్ట్ ప్రయత్నం మన వాళ్ళకి పెద్దగా నచ్చలే. ఆ 2 సినిమాలు ఆమెకు, ఆమె ఆ సినిమాలకు ఏమాత్రం ప్లస్ కాలేదు అన్నది నిజం. తెలుగు ఇండస్ట్రీకి కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన కృతి ఈ మధ్య ఆది పురుష్ చేశారు. డార్లింగ్కి కృతికి మధ్య సంథింగ్ నడుస్తోందంటూ వార్తలొచ్చింది కూడా ఈ సినిమా టైంలోనే. అయితే మేమనుకున్న మర్యాద పురుషోత్తముడి కథ ఇది కాదు అంటూ ఆ సినిమాని ఆదరించలేదు ఆడియన్స్. దీంతో కృతి మరొకసారి నార్త్కి పరిమితమయ్యారు. ఉత్తరాదిలో ఒకవైపు నిర్మాతగా అడుగులు వేస్తూ మరోవైపు నచ్చిన సినిమాలు చేస్తూ కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు. కృతి సినిమా యాక్సెప్ట్ చేశారంటే జస్ట్ అదేదో గ్లామర్ పర్పస్ మాత్రమే కాదు అన్న క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్కి. అందుకే ఆమె సినిమాల కోసం వెయిట్ చేసే స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకున్నారు. లేటెస్ట్గా మరొకసారి సౌత్ హీరోతో జోడీ కట్టబోతున్నారు కృతి. లాస్ట్ ఇయర్ జాన్వీ, దీపిక, దిశ సక్సెస్ అయిన చోట ఈ ఏడాది తాను కూడా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో ధనుష్ నటిస్తున్న తెరే ఇష్క్ మే సినిమాలో నాయికగా కృతి ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ బజ్. ఈ మూవీ టీజర్లో వినిపిస్తున్న వాయిస్ కృతిదేనని కన్ఫర్మ్ చేస్తూ ఖుషి అయిపోతున్నారు ఆమె ఫ్యాన్స్. చూసారుగా, ఇవి వాటి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.